ఓకే. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్లకు రాష్ట్ర ప్రజలు చీకొట్టి 151 సీట్ల నుంచి 11 సీట్లకు వచ్చినా కూడా వాళ్ళకు ఇంకా సిగ్గు రావట్లే. వాళ్ళ వ్యవహార శైలిలో, ప్రభుత్వాన్ని అప్రతిష్ట పాలు చేయడంలో, ప్రజలకు అబద్ధాలను వాస్తవాలుగా చెప్పే ప్రయత్నం చేసి ప్రజలను మభ్యపెట్టే దాంట్లో ఎక్కడా వెనక్కి పోవడం లేవాలి. 2 సంవత్సరాలైంది దాదాపుగా తెలుగుదేశం ప్రభుత్వం వచ్చి కూటమి ప్రభుత్వం ఏర్పాటై నిరంతరం ఈ ప్రభుత్వం మీద దుమ్మెత్తిపోసే ప్రయత్నమే. ఈరోజు మాజీ ఎమ్మెల్యే శ్రీకాంత్ రెడ్డి ప్రెస్ మీట్ చూశాను. ఆయన ఉనికి కోసం, జగన్ రెడ్డి మార్కుల కోసం ఓ ప్రెస్ మీట్ పెట్టి గాలి మాటలు మాట్లాడి పోతా ఉన్నాడు. చంద్రబాబు నాయుడిని తిట్టేసి పోతా ఉన్నాడు. నేను ఒకటి చెప్తున్నా ఈ సందర్భంగా వైసీపీ నాయకులకు, మీరు జగన్ రెడ్డి దగ్గర మార్కుల కోసం చంద్రబాబు నాయుడు గారిని తిడుతున్నారు. అసలు జగన్ రెడ్డి గారికే ప్రజల్లో మార్కులు లేవనే విషయాన్ని మీరు గ్రహించలేకపోతా ఉన్నారు. పూర్తి స్థాయిలో జగన్ రెడ్డి ప్రజల దగ్గర మార్కులు కోల్పోయినాడు. అత్యంత అల్పమైన సీట్లు 2024 అట్టర్ ఫ్లాప్ అయిన జగన్ రెడ్డి దగ్గర మార్కులు తెచ్చుకునే దానికి ఆయనకు మార్కులే లేనప్పుడు మీరు మార్కులు తెచ్చుకొని ఏం చేస్తారని చెప్పి నేను అడుగుతా ఉన్నా. చంద్రబాబు నాయుడు గారు రాష్ట్రం కోసం, రాష్ట్ర ప్రయోజనాల కోసం పనిచేయడం లేదని మాట్లాడుతూ ఉంటారు. ఆయన ముఖ్యమంత్రిగా 4వ పనిచేసి ఈ 16-17 ఏళ్ల టైంలో ఈ రాష్ట్రానికి చేసిన బ్రాండ్ వాల్యూస్ మీకు గుర్తురావడం లేదని అడుగుతూ ఉండా. సైబరాబాదును ప్రపంచ చిత్రపటంలో చూపించిన నాయకుడు ఎవరో మీరు చెప్పాలా? చంద్రబాబు నాయుడు గారు కాదా? ఈరోజు ఒక అద్భుతమైన అమరావతి రాజధాని నిర్మాణం 3 సంవత్సరాల్లో పూర్తయితే అది చంద్రబాబు నాయుడు గారి వల్ల అయిందని కాదా? స్వార్థ ప్రయోజనాల కోసం చంద్రబాబు నాయుడు గారు రాష్ట్రాన్ని తాకట్టు పెట్టారని మాట్లాడుతున్నాడు. 5 సంవత్సరాల అధికారం ఇస్తే జగన్మోహన్ రెడ్డి గారు సిమెంట్ ఫ్యాక్టరీలు కట్టాడు, పవర్ ఇండస్ట్రీలు పెట్టాడు, ఒక 20-30 డొల్ల కంపెనీలను సృష్టించి అక్రమార్జన చేసి ఈరోజు కేసులు ఎదుర్కొంటున్నాడు. 35 సంవత్సరాలుగా 0 స్థాయిలో ప్రారంభించిన హెరిటేజ్ గురించి కూడా ఒక్క వ్యాపారం చేస్తుంటే దాన్ని కూడా మీరు స్వార్థ ప్రయోజనాలకు వాడుకుంటారని మాట్లాడడం చూస్తూ ఉంటే ప్రజల్లో విషయాన్ని నింపడమే అని చెప్పి నేను చెప్తా ఉండా. వాస్తవాలు మాట్లాడండి. ఈరోజు పోలవరం ప్రాజెక్టుపై ఒకసారి చూడండి. అది పూర్తయితే వచ్చేది రాయలసీమకే నీళ్లు. రాయలసీమకి ఏం చేశారని మాట్లాడుతూ ఉన్నారు మీరు. పోలవరం ప్రాజెక్టు పూర్తయితే ఆ నీళ్ళన్నీ కూడా, గోదావరి నీళ్ళన్నీ కూడా కృష్ణా డెల్టాకి ఇచ్చి కృష్ణాలో వచ్చే ప్రతి నీరు చుక్క ఆంధ్రప్రదేశ్ వాటా అంతా కూడా రాయలసీమకు మళ్లించేదానికే ఒక పెద్ద ప్రణాళిక. ఆ ప్రాజెక్టును పూర్తి చేయడం అంటే ఆంధ్రప్రదేశ్కే కాదు జీవనాడి, రాయలసీమకే జీవనాడి కాబోతా ఉంది. ఇంకా మీరు రాయలసీమకి ఏం చేశారని మాట్లాడుతూ ఉంటారు. 5 సంవత్సరాలు మీకు సంపూర్ణ అధికారం ఇచ్చినప్పుడు మీరేం చేశారు రాయలసీమకు చెప్పండి. మా 5 సంవత్సరాల తర్వాత మీరు మాట్లాడండి మేమేం చేశామో. ఈరోజు గారు మీరు మాట్లాడాల్సింది. మాకు ఇంకా టైం ఉంది. అప్పుడే జగన్ రెడ్డి గారి దగ్గర మార్కుల కోసం రకరకాల వైసీపీ నాయకులు మాట్లాడుతూ ఉండారు. చంద్రబాబు నాయుడిని తిడుతూ ఉంటే మనకు మార్కులు పెరిగిపోతాయని. ఆయనకే మార్కులు లేవంటా ఉన్నాను నేను ప్రజల్లో. ఇంకా మీరు ఆయన దగ్గర మార్కులు తెచ్చుకొని ఏం చేస్తారు? ఆయనకు 0 మార్కులు ఉన్నాయి. రాయలసీమకు పోలవరం ప్రాజెక్టు పూర్తయితే రాయలసీమ ఒక అద్భుతంగా రైతులకు ఉద్యాన పంటల హబ్బు కాబోతా ఉంది. ప్రపంచానికే ఉద్యాన పంటల ఎగుమతిదారుల్లో భారతదేశం నుంచి రాయలసీమ కాబోతా ఉంది. ఈ విషయాన్ని మీరు గుర్తుపెట్టుకోవాలి. అందుకే మేము ప్రజలను నిత్యం కోరుతూ ఉన్నాం, అయ్యా 5 సంవత్సరాలు కాదు, ఈ ప్రభుత్వానికి, కూటమి ప్రభుత్వానికి 15 సంవత్సరాల అధికారం ఇవ్వండి. మీరు 2019లో తెలుగుదేశం పార్టీని ఓడించి చాలా తప్పు చేశారు ప్రజలని ఈరోజు గ్రహిస్తూ ఉన్నారు ప్రజలు. మీకు ఇంకా అవకాశం ఇయ్యరు ఎట్టి పరిస్థితుల్లో. వివేకానంద రెడ్డి హత్య, తిరుపతి లడ్డు గురించి మాట్లాడుతూ ఉంటారు. ఎస్, వివేకానంద రెడ్డి హత్య గురించి తెలుగుదేశం మేము మాట్లాడతాం.
మీరు కాదని చెప్పండి, నాకు సంబంధం లేదని చెప్పానండి మీ నాయకులను. ఏ రోజు వివేకానంద రెడ్డి హత్య మాకు సంబంధం లేదని మీరు ఎప్పుడు మాట్లాడలే, ఖండించలే. మేము చెప్తా ఉన్నాం, పోలీస్ ఛార్జ్షీట్లో విషయాలు ప్రస్తావిస్తూ ఉన్నాం. తప్పని చెప్పి మాట్లాడి ఖండించుకోండి. మీరు ఖండించడం లేదు కదా, అవి వాస్తవాలనే ప్రజలు గ్రహించాల్సి వస్తుంది. తిరుపతి లడ్డు కల్తీ అయిందని చెప్పి సిబిఐ రిపోర్ట్ ఇచ్చింది. ఆ రిపోర్ట్ చదువుకోండి. దాన్ని ఇంకా మేము కల్తీ చేయలేదు, సిబిఐ రిపోర్ట్లో చెప్పిందని చెప్పి సిబిఐ రిపోర్ట్ను కూడా వక్రీకరించే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. తిరుమలను అపవిత్రం చేసి హిందూ ప్రజల మనోభావాలను దెబ్బతీసి దేవుడితో కూడా రాజకీయం చేసి తిరుమలలో కూడా అక్రమ సంపాదన కోసం ప్రయత్నం చేసిన మీరు మళ్ళీ చంద్రబాబు నాయుడు గురించి, తెలుగుదేశం ప్రభుత్వం, కూటమి ప్రభుత్వాన్ని గురించి మాట్లాడే హక్కు ఉందా అని చెప్పి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులను అడుగుతూ ఉండా. ఈరోజు శ్రీకాంత్ రెడ్డి గారి విమర్శలు నేను ఖండిస్తూ ఉండా పూర్తిగా. ఆయనకు, జగన్మోహన్ రెడ్డి గారికి, మీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్లకు హిందూ ధర్మం గురించి మాట్లాడే హక్కే లేదు. ఏ రోజైతే తిరుమలను, వెంకటేశ్వర స్వామి నిలయమైన తిరుమల తిరుపతిని అపవిత్రం చేశారో ఆ రోజే మీకు హిందూ ధర్మం గురించి మాట్లాడే అర్హత కోల్పోయినారు. తిరుపతి లడ్డూని ఏ రోజైతే కల్తీ చేశారో ఆ రోజే మీరు హిందూ ధర్మం గురించి మాట్లాడడాన్ని హక్కు కోల్పోయినారని చెప్పి స్పష్టంగా తెలియజేస్తున్న ప్రజలు కూడా ఈ విషయాన్ని, వాస్తవాలను గ్రహించినారు. ఆర్థిక మంచి గురించి మాట్లాడుతున్నారు. ఈరోజు 10 లక్షల కోట్లు రాష్ట్ర అప్పు. మీ హయాంలో ఆంధ్రప్రదేశ్ విడిపోయినప్పుడు 2014లో 3 లక్షల కోట్ల అప్పు ఉంటే చంద్రబాబు నాయుడు గారి 5 సంవత్సరాల పాలనలో కేవలం, అది కూడా లోటు బడ్జెట్ ఉన్న ఆ రోజుల్లో అభివృద్ధి చేసి సంక్షేమాన్ని అందించి 3 లక్షల నుంచి 4.5 లక్షలు చేస్తే మీ హయాంలో దాన్ని 10 లక్షలకు చేశారు. 5 సంవత్సరాల్లో ఎంత అప్పు ఉందో అంత డబుల్ చేశారు మీరు. దాని నుంచి బయటపడి సంపద సృష్టించి ఆర్థికంగా రాష్ట్రాన్ని గట్టెక్కించేదానికి ఈరోజు ఒక మంచి బడ్జెట్, 3వ బడ్జెట్ ప్రవేశపెట్టి ఏ బడ్జెట్లో లేనటువంటి విధంగా 53,000 కోట్లు క్యాపిటల్ ఇన్వెస్ట్మెంట్కు ప్రొవిజన్ పెట్టిన ప్రభుత్వం ఈ ప్రభుత్వం, ఈ కూటమి ప్రభుత్వం. మీ అప్పులన్నీ తీర్చేదానికి ఈరోజు ఆదాయ సంపాదనకు 53,000 కోట్ల మూలన నిధి వ్యయాన్ని చేస్తే కొంత ట్యాక్సెస్ రూపంలో వస్తుంది, ఆదాయం పెరుగుతుంది. రాష్ట్రంలో ఆదాయం పెంచి అప్పులు కట్టే పరిస్థితికి రావాలా? ఈ అప్పులన్నీ తీర్చాలంటే మళ్ళీ ఈ ప్రజలు వైకుంఠపాలు ఆడకుండా 10 నుంచి 15 సంవత్సరాలు ఈ కూటమి ప్రభుత్వానికి అధికారం ఇవ్వండి చెప్పి మేము నిత్యం ప్రజలను అందుకే కోరుతున్నాం. అందుకే ఈ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు మాట్లాడే మాటలు ప్రజలు నమ్మద్దని కోరుతా ఉన్నాం. అబద్ధాలు చెప్పడంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు అందవేసిన చెయ్యి, దాన్ని తీసుకొచ్చి చంద్రబాబు నాయుడు గారు అబద్ధాలు చెప్తారంటారు. జగన్మోహన్ రెడ్డి గారు, ఆయన పార్టీ నాయకులు విష ప్రచారం చేస్తూ ఉన్నారు, పూర్తి అబద్ధాలు మాట్లాడుతూ ఉన్నారు. వాస్తవ గణాంకాలు తీసుకొని మీరు మాట్లాడండి. మీరే పోయి ఆర్టీఐలో ఫైనాన్స్ మినిస్టర్ సెక్రటరీకి ఒక అర్జీ పెట్టుకొని 2014లో ఎంత అప్పునింది, 19లో ఎంత అప్పునింది, 24లో ఎంత అప్పునింది, ఈ 26 ఏప్రిల్ 1కి ఎంత అప్పునిందో ఆర్టీఐలో తీసుకొని ఎవరి హయాంలో ఎంత అప్పు పెరిగిందో మీరు మాట్లాడితే ఆ డాక్యుమెంట్లు పెట్టుకొని వాస్తవాలు మీకు తెలుస్తాయి. అది అర్థం కాకుండా ఆర్థిక క్రమశిక్షణ కలిగిన నాయకుడు, ముఖ్యమంత్రి ఎవరన్నా ఉన్నారంటే అది చంద్రబాబు నాయుడు గారు. దేశంలో ప్రతి ముఖ్యమంత్రికి తెలిసి మాట, ప్రధానమంత్రికి బాగా తెలుసు చంద్రబాబు నాయుడు గారు ఆర్థికంగా ఎంత పట్టున్న నాయకుడో. అర్థం లేకుండా మీరు 5 సంవత్సరాల అధికారం ఇస్తే లేని అప్పులన్నీ చేసేసి, పానక పంజారం చేసేసి, రాష్ట్ర ఆర్థికాన్ని అతలాకుతలం చేసేసి, అక్రమ సంపాదన చేసేసి, దొరికిన చోటల్లా దోచుకొని మైన్లు, శాండు, ల్యాండు, లిక్కరు, తిరుమలను కూడా అపవిత్రం చేసేసి ఈరోజు
కూటమి ప్రభుత్వం మీద చంద్రబాబు నాయుడు గారిని వ్యక్తిగతంగా విమర్శిస్తూ మార్కులు కొట్టే ప్రయత్నం చేస్తూ ఉంటారు. మార్కులు లేని మీ నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర మీరు ఆయనకే మార్కులు లేకుంటే మీరు ఎన్ని మార్కులు తెచ్చుకున్నా సున్నానే అవుతుందనే విషయాన్ని మీరు గ్రహించాలా. వాస్తవాలకు ప్రజలు తెలియజెప్పేదానికే ఈరోజు నేను మీడియా సమావేశంలో ఈ వాస్తవాలన్నీ తెలియజేస్తూ ఉన్నాను. ఇక్కడైనా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు గణాంకాలను రిపోర్ట్లను పెట్టుకొని మాట్లాడండి. ఏది పడితే అది ఒక ప్రెస్ మీట్ పెట్టి తిట్టేసి వెళ్ళిపోయేది కాదు. రాష్ట్ర ఖజానా అప్పుల పరిస్థితిని ఆర్టీఐలో తెచ్చుకొని మాట్లాడండి. మేము కూడా కూర్చుంటాం ఎదురుగా, మేము సమాధానం చెప్పేదానికి సిద్ధంగా ఉన్నామని చెప్పి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు సవాల్ చేస్తూ ఉంటాం.